Hello, my dear students. Welcome to ESCube Academy. This is Ravi Kalankar. Please subscribe my channel for updated video students. So, మనకి మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్లో వెలాసిటీ టైం గ్రాఫ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో వాటి యొక్క గ్రాఫ్స్ని వాటి యొక్క స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందులో వెలాసిటీ టైం గ్రాఫ్లో ఫస్ట్ గ్రాఫ్, ఒకవేళ గ్రాఫ్ అనేది ఇలా నార్మల్గా ఉందనుకోండి, వెలాసిటీ అండ్ ఇది టైం అనుకోండి, ఇది ఆరిజిన్ అనుకోండి ఓ అని. సో గ్రాఫ్ అనేది ఇలాగే ఉందనుకోండి, అంటే ఏమవుతుంది, ఇక్కడ టైం అనేది మారుతూ ఉంది కానీ దాని యొక్క వెలాసిటీ అనేది ఏమీ కూడా మారట్లేదు. సో అటువంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఆ ఆబ్జెక్ట్ అనేది రెస్ట్లో ఉందని చెప్పేసి చెప్పేస్తాం డైరెక్ట్గా. ఓకే స్టూడెంట్స్, సో అప్పుడు ఏమేముంటుందని రెస్ట్లో ఉందని చెప్పేసి అంటాం, అంటే పార్టికల్ ఈజ్ ఎట్ రెస్ట్. పార్టికల్ ఈజ్ ఎట్ రెస్ట్. సో రెస్ట్లో ఉంది కాబట్టి దానికి వి ఏమవుతుంది, 0 అవుతుంది కదా, వెలాసిటీ ఈజ్ 0. సో నెక్స్ట్ మరి ఈ గ్రాఫ్ ఏమవుతుందంటే కోయిన్సైడ్ విత్ ది టీ యాక్సిస్, అంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా ఈ 0నే ఇలాగే ఉంటుంది, ఇక దీంతోకి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో కోయిన్సైడ్ విత్ ది టీ యాక్సిస్, కోయిన్సైడ్ విత్ టీ యాక్సిస్. ఓకే స్టూడెంట్స్. సో సెకండ్ గ్రాఫ్, ఒకవేళ గ్రాఫ్ అనేది ఇలా ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి. సో ఇప్పుడు మరి గ్రాఫ్ అలా ఉన్నప్పుడు ఇది వి, అది టీ అనుకున్నప్పుడు సో ఏమవుతుంది కదా, టైం అనేది మనం పెరుగుతూ ఉన్నప్పుడు దాని యొక్క వెలాసిటీ కూడా అంతే ఉంది. సో టైం పెరుగుతుంది బట్ దాని యొక్క వెలాసిటీ మాత్రం అలాగే ఉంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే వెలాసిటీ మారట్లేదు అని అంటే కాన్స్టెంట్ వెలాసిటీ తోటి వెళ్ళిపోతుంది అన్నట్లు. ఓకేనా, కాన్స్టెంట్ వెలాసిటీ తోటి. సో పార్టికల్ ఈజ్ మూవింగ్ with a constant velocity. Okay students, v is constant. సో నెక్స్ట్ ఏంటంటే ఈ సందర్భంలో కూడా టీకి ప్యారలల్గా ఉంటుంది కదా, అండ్ ప్యారలల్ టు టీ యాక్సిస్. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దీని కింద ఏదైతే ఏరియా ఉందో ఈ ఏరియాని మనం కనుక్కుంటే, అంటే ఏరియా ఏమవుతుంది, ఇది ఒక రెక్టాంగులర్ సర్ఫేస్ అవుతుంది. సో వి అండ్ టీ కనుక్కుంటే విటీ జనరల్గా వి ఈజ్వల్ ఏమవుతుంది, x/t, x ఈజ్వల్ ఏమవుతుంది, విటీ అవుతుంది కదా. అంటే విటీ కనుక్కుంటే మీకు ఏమొస్తుంది, డిస్టెన్స్ అనేది ఆర్ డిస్ప్లేస్మెంట్ అనేది వస్తుంది కదా. సో ఏరియా అండర్ ది గ్రాఫ్ ఈజ్ డిస్ప్లేస్మెంట్. ఏమొస్తుంది మనకి, డిస్ప్లేస్మెంట్ అనేది వస్తుంది. సో ఏం రాసుకోవచ్చు ఇక్కడ, x ఈజ్ = v × t vt. ఓకేనా స్టూడెంట్స్, ఇది ఈ గ్రాఫ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఒకవేళ గ్రాఫ్ అనేది ఇలా ఉందనుకోండి, ఒకవేళ సో విటి గ్రాఫ్ అనేది ఇలా ఉందనుకోండి, ఈ ఆరిజిన్ నుంచి ఇలా స్టార్ట్ అయిందనుకోండి. సో ఈ సందర్భంలో మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ చూడండి, టైం మారుతా ఉన్న కొద్దీ మనకి ఏమవుతుంది, వెలాసిటీ కూడా దానికి ఈక్వల్గా మారుతూ ఉంది. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, విటి అంటే యూనిఫామ్ వెలాసిటీని మెయింటైన్ చేస్తుందని. వెలాసిటీ అనేది యూనిఫామ్గా మారుతూ ఉంది అంటే, సో జనరల్గా వెలాసిటీ అనేది యూనిఫామ్గా మారుతూ ఉంది అంటే యూనిఫామ్ యాక్సలరేట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో అదే ఇక్కడ మనం రాస్తాం. సో పార్టికల్ ఈజ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్, ఈజ్ విత్ యూనిఫామ్
యాక్సిలరేషన్. సో కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? స్టార్టింగ్ ఫ్రమ్ ది రెస్ట్. లేదు అని అంటే ఒకవేళ ఫ్రీ ఫాలింగ్ అప్పుడు కూడా ఇనిషియల్ లెవెల్ రెస్ట్ ఏమవుతుంది? 0 ఉంటుంది కదా. లేదు అంటే ఎగ్జాంపుల్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, లేదంటే ఆబ్జెక్ట్. సో ఈ రెండు కేసెస్లో ఇది జరుగుతాయి. 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, లేదంటే ఫ్రీ ఫాలింగ్ బాడీ ఉండాలి. అప్పుడు ఇటువంటి గ్రాఫ్ వస్తుంది. సో నెక్స్ట్ ఇది ఒకవేళ స్ట్రైట్ లైన్ కదా, ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్. ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ లైన్. అండ్ నెక్స్ట్ దీని కింద అండర్ ఈ గ్రాఫ్ కింద మనకి స్లోప్ కనుక్కోం అనుకోండి. అంటే ఇలా ఈ స్లోప్ కనుక్కోమని అనుకోండి, ఏమొస్తుంది? v/t వస్తుంది. v/t ఏమొస్తుంది మనకి? v/t అనేది వస్తే మనకి అది ఏమవుతుంది? యాక్సిలరేషన్ వస్తుంది కదా. సో ఇక్కడ ఏమవుతుంది? ద స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్ ఈజ్ వాట్? యాక్సిలరేషన్. ఓకే స్టూడెంట్స్. సో ఇక్కడ ఏం తీసుకోవచ్చు మనకు? a ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ ఇది v అయితే సో v మైనస్ 0 బై ఇక్కడికి ఎంత? t టైం అనుకోండి. t మైనస్ 0 అనుకుంటే v/t దట్ ఈజ్ కూడా యాక్సిలరేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ ద స్లోప్ అనేది ఇక్కడ ఏమొస్తుంది? యాక్సిలరేషన్ వస్తుంది. మరి దీని కింద ఏదైతే ఏరియా ఉంటుందో ఆ ఏరియా మనకి ఏమొస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీని ఏరియా అంటే ఏంటిది? VT కనుక్కున్నాం అనుకోండి. VT కనుక్కుంటే ఏమవుతుంది? మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఓకేనా. సో ఏరియా అండర్ ది గ్రాఫ్ ఆర్ లైన్ graph is what? Displacement. What is that? Displacement. So slope is what? Acceleration, v/t. So under the area is what? Slope ఏంటిది? యాక్సిలరేషన్ ఇస్తుంది. దీని యొక్క ఏరియా ఏమో ఇస్తుంది? దాని కింద ఉన్నటువంటి ఏరియా ఏమి ఇస్తుంది? మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. ఓకే స్టూడెంట్స్. సో x is equal to average velocity, that is equal to into t. ఇక్కడికి యావరేజ్ వెలాసిటీ అవుతుంది బై t అవుతుంది, ఇంటూ t అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ vt. v నేమ్ రాసుకోవచ్చు, at రాసుకోవచ్చు, at అని రాసుకోవచ్చు. సో a ఇంటూ t కాబట్టి at ఇంటూ t, at స్క్వేర్ అనేది వస్తుంది. సో దీని యొక్క ఏరియా ఏమవుతుంది? హాఫ్ at స్క్వేర్ అనేది వస్తుంది. ఒకవేళ గ్రాఫ్ అనేది ఇలా ఉందనుకోండి. సో ఫోర్త్ వన్ ఇది. ఒకవేళ గ్రాఫ్ అని ఇలా ఉందనుకోండి, అంటే ఇనిషియల్ వెలాసిటీ తోటి, అంటే టైం t దగ్గర ఇనిషియల్ వెలాసిటీ దానికంటూ సర్టన్ వెలాసిటీ ఉందని ఆ పార్టికల్ కానీ ఆబ్జెక్ట్ కానీ v0 వెలాసిటీ తోటి ఇనిషియల్ వెలాసిటీ తోటి మూవ్ అవుతుంది అనుకోండి. సో ఆయన మూవింగ్ అనేది యూనిఫామ్గా ఉందనుకోండి. సో యూనిఫామ్గా వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో యూనిఫామ్గా వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుందంటే అదేంటిది? యూనిఫామ్ యాక్సిలరేషన్తో మూవ్ అవుతుందని. ఓకేనా స్టూడెంట్స్. సో పార్టికల్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్ కానీ ఏంటిది ఇక్కడ? ఇనిషియల్ వెలాసిటీ విత్ ఇనిషియల్ వెలాసిటీ అనేది v0 తోటి మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, it is a straight line. కానీ ఎక్కడ ఇంటర్సెప్ట్ అయింది? v0 దగ్గర ఇంటర్సెప్ట్ అయింది. విత్ v intercept as v0.
ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఒకవేళ దీనికి స్లోప్ కనుక్కున్నాం అనుకోండి, ఈ స్లోప్ ఏమొస్తుంది మనకి ఇక్కడ, స్లోప్ ఏమొస్తుంది v మైనస్ v నాట్ బై టీ మైనస్ టీ. సో ఏమవుతుంది v బై టీ వస్తుంది. స్లోప్ ఏమవుతుంది ఇక్కడ v బై టీ వస్తుంది. అంటే v బై టీ ఏమవుతుంది ఇక్కడ యాక్సిలరేషన్ అనేది వస్తుంది కదా. స్లోప్ ఈజ్ యాక్సిలరేషన్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తుంది ఇక్కడ v మైనస్ v నాట్, v మైనస్ v నాట్ బై 0 టు t అనుకుంటే t మైనస్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకొచ్చాం ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు v మైనస్ v నాట్ బై t వస్తుంది. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, ఇది at అవుతుంది. సో v నాట్ తీసుకొస్తే ఏమొస్తుంది, v ఈజ్ ఈక్వల్ టు v నాట్ ప్లస్ at అనేది వస్తుంది. ఇది ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అనేది వస్తుంది మనకి. సో v ఈజ్ ఈక్వల్ టు v నాట్ ప్లస్ at అనేది. సో నెక్స్ట్ ఇంకో పాయింట్ చూస్తే ఇక్కడ మరి అండర్ది ఈ గ్రాఫ్కి ఈ లైన్కి కింద ఏదైతే ఏరియా ఉంటుందో, అంటే ఈ ఏరియా అయితే ఉంటుందో ఆ ఏరియా మొత్తం ఏమొస్తుంది మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది వస్తుంది. సో జనరల్గా ఇది v అండ్ ఇది v నాట్ అయితే, సో మరి ఇది ఏమవుతుంది, హైట్ ఏమవుతుంది v మైనస్ v నాట్ అవుతుంది, v మైనస్ v నాట్ అవుతుంది. ఇదేమవుతుంది టైం t అవుతుంది. సో ఈ సందర్భంలో ఏమవుతుంది చూద్దాం, టోటల్ ఏరియా కాబట్టి ఈ ఏరియా రెండింటినీ కలపాల్సి వస్తుంది కదా. సో మరి ఏరియా అండర్ ది గ్రాఫ్ ఈజ్ డిస్ప్లేస్మెంట్. ఓకే స్టూడెంట్స్. సో అప్పుడు ఏమవుతుంది డిస్ప్లేస్మెంట్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ ఏరియా ఏమవుతుంది, ఇది ఇంత సైడ్ ఏమవుతుంది v నాట్ ఇంటూ టీ. సో v నాట్ ఇంటూ టీ ప్లస్ మరి ఈ ఏరియా ఏమవుతుంది, ఇట్స్ ట్రయాంగిల్ కాబట్టి హాఫ్ bh. సో హాఫ్ ఇక్కడ b ఏమవుతుంది v మైనస్ ఇక్కడ ఏమవుతుంది t అవుతుంది ఇంటూ టీ. హెచ్ కాబట్టి ఏమవుతుంది v మైనస్ v నాట్ అనేది వస్తుంది. సో జనరల్గా ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా చూసుకుంటే v మైనస్ v నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా చూసుకుంటే v మైనస్ v నాట్ టైం రాసుకోవచ్చు, at రాసుకోవచ్చు కదా. సో v నాట్ t ప్లస్ హాఫ్ ఇంటూ టీ ఇంటూ v మైనస్ v నాట్ టైం రాసుకోవచ్చు, at రాసుకోవచ్చు, a ఇంటూ టీ రాసుకోవచ్చు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు v నాట్ t ప్లస్ హాఫ్ a టీ ఇంటూ టీ స్క్వేర్. సో డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్, ఇది సెకండ్ లా ఆఫ్ మోషన్ అనేది వస్తుంది మనకి. ఓకే క్వశ్చన్స్. సో ఒకవేళ గ్రాఫ్ అనేది ఇలా ఉందనుకోండి, ఇలా అంటే నెగిటివ్ రిటార్డేషన్. అంటే ఇక్కడ ఏమవుతుంది జనరల్గా వెలాసిటీ అనేది టైంని బట్టి మారుతూ ఉంది, అంటే తగ్గుతూ ఉంది. వెలాసిటీ అనేది ఏమవుతుంది టైంని బట్టి తగ్గుతూ ఉంది. సో తగ్గుతూ ఉందంటే ఇట్స్ నథింగ్ బట్ వాట్ రిటార్డేషన్ ఉంది, అంటే డిస్లరేషన్ జరుగుతుంది అని. ఓకే స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్గా దాని యొక్క వెలాసిటీ నేను ఇక్కడ v నాట్ ఉందని, సో ఫైనల్గా దీని యొక్క వెలాసిటీ v అని. ఓకేనా. ఇనిషియల్గా దీని యొక్క టైం అనేది t1 అని, ఫైనల్గా దాని యొక్క టైం t2 అనుకుంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇది ఒక ఏరియా వస్తుంది. సో ఈ ఏరియా అయితే ఉందో ఈ ఏరియాని మనం కనుక్కుంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, దాని యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది మనం కనుక్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏం కనుక్కోవచ్చు, దీని యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది కనుక్కోవచ్చు. ఒకవేళ దీని స్లోప్ కనుక్కుంటే మనకి ఏమొస్తుంది, స్లోప్ అనేది వీకి టీకి మధ్యలో స్లోప్ కనుక్కుంటే మనకి ఏమొస్తుంది యాక్సిలరేషన్ వస్తుంది. కానీ దాని కింద ఉన్నటువంటి ఏరియాని కనుక్కుంటే మాత్రం మనకి ఏమొస్తుంది డిస్ప్లేస్మెంట్ వస్తుంది స్టూడెంట్స్. సో వెరీ సింపుల్, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఇక్కడ ఇది యూనిఫామ్ రిటార్డేషన్లో ఉంటుంది, యూనిఫామ్ రిటార్డేషన్. ఓకేనా. సో నెక్స్ట్ ఇది స్ట్రైట్ లైన్ ఉంటుంది, ఇట్ ఈస్ స్ట్రైట్ అండ్ నెగిటివ్లో వెళ్తుంది, స్ట్రైట్ లైన్ విత్ నెగిటివ్
స్లోప్. సో డిస్ప్లేస్మెంట్ ఏమొస్తుంది మనకి ఇక్కడ, డిస్ప్లేస్మెంట్ ఇక్కడ చూస్తే ఏరియా అంటే అది కర్వ్ కదా, ఈ లైన్ కదా. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, దీని యొక్క ఏరియా, ఈ ఏరియా చూసుకుంటే మనకి ఏమవుతుంది హాఫ్ బీహెచ్ కదా. సో హాఫ్ ఇక్కడ ఏమవుతుంది, ఇది ఫైనల్ కాబట్టి వి మైనస్ వి నాట్ మైనస్ వి మైనస్ వి నాట్ వస్తుంది, రైట్. సో నెక్స్ట్ ఇంటూ టీ ప్లస్ ఈ ఏరియా ఏమవుతుంది వి ఇంటూ టీ వస్తుంది, వి ఇంటూ టీ. సో ఫైనల్గా ఎక్స్ ఈక్వల్ టు వి నాట్ టీ వస్తుంది. ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది మనకి ఇక్కడ, ఇది నెగిటివ్ స్లోప్లో ఉంటుంది కాబట్టి ఇది నెగిటివ్ ఏలో నెగిటివ్ ఏమవుతుంది, ఏ ఈక్వల్ టు వి మైనస్ వి నాట్ బై టీ. ఇది నెగిటివ్లో వస్తుంది ఎందుకంటే ఇది తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ విటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అనేది వస్తుంది. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది స్లోప్ అనేది. ఓకేనా స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ ఇప్పుడు ఒకవేళ గ్రాఫ్ అని ఇలా ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి. సో ఈ విధంగా ఉంది అని అంటే ఇక్కడ ఏంటి చూడండి, సారీ వి అండ్ టీ. సో టైం మారుతున్న కొద్ది ఏమవుతుంది, ఇక్కడ నీకు వెలాసిటీ సడన్గా పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది, ఫాస్ట్గా పెరిగిపోవడం అనేది జరుగుతుంది. ఎక్కడ ట్యాంజెంట్ గీసినా మీకు ఏమవుతుంది అని అంటే ప్రతిసారి కూడా దాని యొక్క ట్యాంజెంట్ అనేది అంటే స్లోప్ అనేది పెరిగిపోతూ ఉంది, అంటే దాని యొక్క యాక్సిలరేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఓకేనా. సో ఆ సందర్భంలో మనకి పారాబోలిక్ లైన్ వస్తుంది. సో ఇది మనకి జనరల్గా ఏమవుతుంది, ఇక్కడ నాన్ యూనిఫార్మిటీ మెయింటైన్ చేస్తుంది. ప్రతిసారి వెలాసిటీ ఏమవుతుంది, ట్యాంజెంట్ మారిపోతూ ఉంటుంది కాబట్టి సో మీకు ఏమవుతుంది వెలాసిటీ అనేది, సో ఒకసారి 0 నుంచి 40 టు 60 లేదంటే ఇట్లా మారిపోవడం అనేది జరుగుతుంది. సో నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ జరుగుతుంది, నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్. అండ్ నెక్స్ట్ ఏమవుతుందంటే ఇది ఇట్స్ ఎ పారాబోలిక్ కర్వ్. పారాబోలిక్ కర్వ్ అండ్ ఇంకేంటంటే ద స్లోప్ ఆఫ్ ది ట్యాంజెంట్ at any point is ఏమొస్తుంది మనకి, దీని యొక్క స్లోప్ ఏమొస్తుంది మనకి ఇక్కడ యాక్సిలరేషన్ వస్తుంది కదా. సో దాన్ని మనము ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ అని చెప్పేసి అని అంటాం. ఇన్స్టంటేనియస్ యాక్సిలరేషన్ ఎట్ దట్ పాయింట్ అనేది వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్. సో ఇది నాన్ యూనిఫామ్ యాక్సిలరేషన్కి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే, ఒకవేళ గ్రాఫ్ అనేది ఇలా ఉందనుకోండి, ఇలా స్టార్ట్ అయ్యి ఇలా నెగిటివ్కి వస్తుంది అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది వి ఇనిషియల్ తోటి స్టార్ట్ అయ్యి ప్లస్ వి తోటి స్టార్ట్ అయ్యి ఇది నెగిటివ్ దగ్గర ఉందనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ చూడండి కేసెస్లో ఇది నాన్ యూనిఫామ్ రిటార్డేషన్. సో నెక్స్ట్ ఏముంటుంది ఇక్కడ చూడండి, వెలాసిటీ అనేది టైంని బట్టి తగ్గుతూ ఉంది. టైం పెరుగుతున్న కొద్దీ ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ వెలాసిటీ పెరుగుతుంది, నెగిటివ్లో పెరుగుతుంది. ఓకేనా, నెగిటివ్ డైరెక్షన్లో పెరుగుతుంది. సో అందుకనే ఏమైంది అంటే నాన్ యూనిఫామ్ రిటార్డేషన్ అనేది ఉంటుంది ఇక్కడ.
ఇది ఏ సందర్భంలో జరుగుతుందంటే వెర్టికల్గా విసిరేసినటువంటి ఒక బాడీ, వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ ఫ్రమ్ గ్రౌండ్. సో ఇది ఎగ్జాక్ట్గా దానికి ఎగ్జాంపుల్ అవుతుంది. అప్పుడు ఆ సందర్భం ఏమవుతుందంటే పైకి విసిరినటువంటి ఇది ఒక బాడీ ఏమవుతుంది, దీని యొక్క వెలాసిటీ అనేది తగ్గుతూ వస్తుంది, జీరో అయిపోతుంది. దాని తర్వాత ఏమవుతుంది, మళ్ళీ దానికి వెలాసిటీ అనేది పెరుగుతూ వస్తుంది. ఓకేనా, నెగిటివ్ డైరెక్షన్లో. సో అట్లా అన్నారు. సో నెక్స్ట్ సో ఈ 2 పాయింట్స్ సరిపోతాయి స్టూడెంట్స్. సో ఈ గ్రాఫ్స్ కొద్దిగా గుర్తుపెట్టుకోండి, మీకు చాలా చాలా యూజ్ అవుతాయి తర్వాత. అంటే మీరు గ్రాఫ్ స్టడీ చేసేటప్పుడు వీకి టీకి గ్రాఫ్ ఇచ్చి ఎక్స్కి టీకి మధ్యలో గ్రాఫ్ని గీయమని చెప్పేసి అంటాడు. అది మీకు ఆల్రెడీ మీకు చెప్తాను, వేరే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేంజ్ చేయాలనేది. ఇక్కడ వరకైతే ఇది గుర్తుపెట్టుకోండి, నేను మిగతా క్లాస్లో మిగతా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా వీటిని నోట్స్ క్లియర్గా రాసుకొని పెట్టుకోండి స్టూడెంట్స్, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. నీట్ వాళ్ళకైనా సరే, జేఈ మెయిన్స్ వాళ్ళకైనా సరే చాలా యూజ్ అవుతుంది స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ.